ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పెండింగ్లో ఉన్న 6,000 కానిస్టేబుల్ నియామకాలు త్వరలోనే పూర్తి చేస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. అంతేకాకుండా ఇంకా ఖాళీగా ఉన్న 10,762 పోస్టుల నియామకాలను పరిశీలిస్తామని కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ నుంచి అభ్యర్థనలు వచ్చాయని చర్చించి చెబుతామని ఆమె హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే మనం కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు ఉన్నాయో ఇంకొక మెయిన్ ఎగ్జామ్ ఒకటి పెండింగ్ ఉంది అధ్యక్ష. పెండింగ్ ఉన్న తర్వాత ఒక చిన్న కోర్ట్ ఇష్యూ ఉంది, దానికి కూడా ఎఫిడవిట్ వేసి ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్ 1.5 మంత్లో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి కొత్తగా కానిస్టేబుల్ని ట్రైనింగ్ కూడా పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఏదైతే మనకి చాలా క్లియర్గా మీరు అడిగిన క్వశ్చన్స్ అధ్యక్ష, ఈ ట్రైబల్ బెటాలియన్ అధ్యక్ష ఇప్పుడు ఆల్రెడీ 4 న్యూ బెటాలియన్స్ ఐఆర్ బెటాలియన్స్ ఉన్నాయి అధ్యక్ష. అందులోని 4 ఇండియన్ బెటాలియన్స్కి ఇప్పుడు రెడీగా శాంక్షన్ అయిపోయినాయి, ఇప్పుడు ఓపెన్ చేయడం రెడీగా ఉన్నాయి అధ్యక్ష. మీరు చెప్పిన సూచన మేరకు ఒక ట్రైబల్ బెటాలియన్ ఏర్పాటు చేయడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతిపాదనలు కూడా పంపిస్తాం అధ్యక్ష. దాని మీద కూడా సానుకూలంగా గవర్నమెంట్ స్పందించేటట్టుగా ఒకసారి మాట్లాడతాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ట్రైనింగ్ మాన్యువల్స్ అధ్యక్ష ఇప్పటికి ప్రస్తుతానికి మనకి 13 డిటీసీలు 4 పీటీసీలు ఉన్నాయి అధ్యక్ష. యాజ్ పర్ ఇప్పుడు మీరు అన్న ప్రకారం సైబర్ క్రైమ్స్ కానీ అదేవిధంగా ఈ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కానీ వీటన్నిటి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానిస్టేబుల్ స్థాయి నుంచి కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ వరకు కూడా కంటిన్యూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే మీరు అడిగారో ట్రైనింగ్ మాన్యువల్లోనే ఆ సిస్టమ్ కూడా పొందుపరుచున్నాము. మీరు చెప్పిన సూచన ప్రకారం కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా ఆల్రెడీ కొంచెం కమ్యూనికేషన్స్ ఉన్న వాళ్ళు, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా సపరేట్గా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం మొత్తం 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. వాటిలో 6,100 పోస్టులకు నియామకం పూర్తి కానుంది. మిగిలినవి 10,762 ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. మిగిలిన 10,762 పోలీస్ కానిస్టేబుల్ ఖాళీల నియామకానికి ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ సమర్పించడం అయింది మరియు సదరు ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం అవునండి. డి ప్రశ్నకు సమాధానం 2014-19 కాలంలో మొత్తం 7,623 పోలీస్ కానిస్టేబుల్కు నియామకాలు చేపట్టడం జరిగింది మరియు వివరాలు కింద ఉన్నాయి అధ్యక్ష. 22/7/2016లో 3,693, అదేవిధంగా మనకి ఏఆర్లు 1,171, 27/8/2016లో కమ్యూనికేషన్స్ గురించి 493, 1/9/2016లో మెకానిక్ సంబంధించి 25, 12/11/2018లో సివిల్ ఏఆర్ ఏపీఎస్పీ అన్నీ కలిపి మిగతావి కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 1,528, 279, 300 టోటల్గా 7,623 నియామకాలు